హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా ఏపీ వాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే రహదారులన్నీ కూడా వాహనాలతో రద్దీగా మారాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంది. పలు చోట్ల ఫాస్టాగ్లు సరిగా పనిచేయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలిస్తుండటంతో ఎక్కువ టోల్ బూత్స్ను ఓపెన్ చేశారు. కార్లు ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు కలుగుతున్నాయి. రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పంతంగి, కొర్లపహాడ్, చిలకల్లు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. రైట్, పంతంగి టోల్ ప్లాజా వద్ద మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు, మాట్లాడదాం. అశోక్, ప్రతి సంవత్సరం సంక్రాంతి అంటే ఇదే విజువల్స్ మనం చూస్తుంటాం, ఇదే పరిస్థితి ఉంటుంది. ఈసారి కొత్తగా ఏదన్నా ఉందా? ట్రాఫిక్ నిరంతరాయంగా లేకపోతే సాఫీగా సాగిపోయేందుకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలీసులు అయితే చెప్తున్నారు ఏర్పాట్లు చేశాం, వందల సంఖ్యలో పోలీసులు మోహరించారని. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? అది ప్రతి సంవత్సరం సంక్రాంతి అనగానే సంక్రాంతి శోభ పూర్తిగా NH65 పైన కనిపిస్తుంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉన్నటువంటి రహదారి కావచ్చు. అదే సమయంలో ఏపీలో సంక్రాంతిని వైభవంగా జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే భారీ సంఖ్యలో హైదరాబాద్ నుంచి కూడా సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి మార్గాన్ని ఎంచుకుంటున్నటువంటి నేపథ్యంలోనే భారీ సంఖ్యలో ప్రతి సంవత్సరం చూసుకోవచ్చు లక్షలాదిగా వాహనాలు దాదాపు పండగకి 4 రోజుల ముందు నుంచే స్కూళ్లకు సెలవులు ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ పిల్ల పాపలతో కలిసి కూడా ఏదైతే పండగకి వెళ్తున్నటువంటి క్రమంలోనే మొత్తం ఇక్కడ లక్షలాదిగా వాహనాలు వెళ్తే గత సంవత్సరం చూసుకున్నట్లయితే దాదాపు 6 లక్షల నుంచి 8 లక్షల వాహనాలు వెళ్లాయని చెప్పేసి మనకు లెక్కల ద్వారా తెలుస్తుంది. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఇంకా పెరిగినాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి జీఎస్టీ తగ్గడం, కార్లకు సంబంధించినటువంటి రేట్లు తగ్గినటువంటి నేపథ్యంలోనే సొంత వాహనాలు కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలోనే కార్ల సంఖ్య విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలోనే 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 2,70,000 అంటే నిన్న ఈ రోజు ఉదయం వరకు కూడా దాదాపు మనకు 1,80,000 అని చెప్పినప్పుడు కూడా ఆ సంఖ్య 2 లక్షల వరకు ఉన్నది. ఈ రోజు సాయంత్రం వరకు చూసుకుంటే దాదాపు 2,90,000 వరకు 80 నుంచి 90,000 వరకు కూడా వాహనాలు ఏపీ వైపు పరుగులు తీశాయని చెప్పేసి కూడా మనకైతే లెక్కల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే రకమైనటువంటి వాహనాల ఫ్లోటింగ్ రేపు ఎల్లుండి ఉదయం వరకు, ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావచ్చు, నిన్న సెలవు దినాలు కావడంతో ఈ 2 రోజుల్లో అత్యధికంగా ఏపీ వైపు ఇప్పటికే వెళ్లిపోయారు. అదే సమయంలో కార్లతో పాటు బస్సులు, ప్రత్యేక బస్సులు, తెలంగాణ ఆర్టీసీ ఏపీ వైపు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అదే సమయంలో ఇటు చూసుకున్నట్లయితే రాజమండ్రితో పాటు విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా అదనపు బస్సులు నడుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ బస్సుల్లో కూడా కొంతమంది వెళ్తున్నారు. కార్లలో వెళ్తున్నటువంటి వాళ్ళు కార్లలో వెళ్తున్నారు, ప్రైవేట్ క్యాబుల్లో వెళ్తున్నారు, ప్రైవేట్ క్యాబుల్లో వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే లక్షలాదిగా వాహనాలు అయితే ఏపీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా గతంలో ఏదైతే హైవే పై అక్కడక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే చిట్యాల మండలం పెద్దకాపర్తితో పాటు అటువైపు నకరికల్ వద్ద, ఇన్ఫామ్ల వద్ద కావచ్చు, ఇటు కొల్లపాడు టోల్ ప్లాజా వద్ద, అదే సమయంలో సూర్యాపేట టేకుమట్ల బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా అక్కడ ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అదే సమయంలో కోదాడ వై జంక్షన్, కొమరబండ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రత్యేకంగా చొరవ తీసుకుని సజావుగా వాహనాలు ముందుకు కదిలేలా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే బంపర్ టు బంపర్ వాహనాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ వాహనాలు ఢీకొన్నటువంటి నేపథ్యంలోనే కొంత స్వల్ప ప్రమాదాలకైతే గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం మనం చూసుకున్నట్లయితే ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని తిరువురు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొన్నటువంటి నేపథ్యంలోనే 8 మంది ప్రయాణికులకి స్వల్పంగా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా డివైడర్ మధ్యలో చెట్టు పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అగ్ని ప్రమాదం జరుగుతున్నటువంటి క్రమంలోనే కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే కాసేపు అయితే ఆ మంటలు గడ్డి తగలబడి, ఆ తర్వాత చెట్లు తగలబడి అవి వాహనాలకు అంటుకున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించినటువంటి స్థానికులు, పోలీసులు, వాహనదారులు కూడా వెంటనే అప్రమత్తమై ఆ మంటలను అదుపులోకి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కొనసాగుతున్నటువంటి వాహనాల రద్దీ అయితే ఇంకా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు 11 టోల్ బూతులను ఏర్పాటు చేసి వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో కొర్లపాడు, కేతపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా కావచ్చు, అటు
అటు మాడులపల్లి సమీపంలో ఉన్నటువంటి నార్కట్పల్లి అద్దంకి హైవే పై ఉన్నటువంటి టోల్ ప్లాజా, ఇటువైపు చూస్తున్నట్లయితే ఏపీతో పాటు వరంగల్ కావచ్చు మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా గూడూరు టోల్ ప్లాజా మీదుగా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణలోని పలు ప్రాంతాలకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీత కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజు గూడూరు టోల్ ప్లాజా వద్ద దాదాపు 30,000 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈ రోజు ఆ సంఖ్య మరింత పెరిగిందని చెప్పేసి కూడా మనకైతే ఆ టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి నిర్వాహకుల ద్వారా తెలుస్తుంది. హరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పట్టణ వాసులంతా కూడా సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఏపీకి వెళ్లే ట్రైన్స్ అన్ని కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రైల్వే సిఆర్పీఎఫ్ సిబ్బంది తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దగ్గరుండి ప్రయాణికులను క్యూ లైన్లో ట్రైన్ ఎక్కిస్తున్నారు. बैंक